వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో మనం దర్శించబోతున్నది భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో విశేష ఆధ్యాత్మిక కాంతిని విరచిమ్ముతున్న జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. హనుమంతుడు మద్ది క్షేత్రంలో తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన దైవం. ఈ దేవాలయం బైనేరు నదీ తీరంలో ఎర్రకాలువ డ్యాంకు సమీపంలో ఉంది. మద్ది చెట్టు గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ దేవాలయానికి మద్ది ఆంజనేయ స్వామి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఒక మహా మద్ది చెట్టు క్రింద స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు స్థానిక భక్తుల విశ్వాసం. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధి, బలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడ అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం ఆంజనేయసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశంతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడని, అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత గురించి అక్కడి అర్చకుల మాటల్లో విందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. స్వామివారి ఒక భక్తుని కోరికతో కుడి చేతిలో గద, ఎడం చేతితో పండుతో గమన ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆకృతితో చెట్టే శిఖరంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. స్వామివారికి సుమారుగా ఒక 400 సంవత్సరాల నుంచి కూడా ఈ మద్ది చెట్టు కింద స్వామి వెలిసినట్టుగా మనకి చెప్తున్నారు. సుమారుగా 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి స్వయంగా పరవాన్నం వండుకుని నివేదన చేసి వెళ్తూ ఉండేవారు. తదుపరి ఆలయ నిర్మాణానికి 1970 ఆ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు స్వామివారు ఒక భక్తురాలికి పూనకంగా వచ్చి చెట్టుతో కలిపి శిఖరంగా లేకుండా చెట్టే శిఖరంగా ఉండేలాగా ఆలయ నిర్మాణం చేయమని చెప్పడంతో ఆలయ నిర్మాణాన్ని చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని సేవించుకునేటటువంటి క్షేత్రం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసంలో హనుమత్ జయంతి మహోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, అదే రకంగా కార్తీక మాసోత్సవాలు విశేషంగా జరుగుతాయి. మద్ది చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి మద్ది ఆంజనేయ స్వామి అంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా భక్తులకి అందుబాటులో ఉంటుంది. భక్తులు వచ్చి స్వయంగా స్వామివారిని దర్శించుకుని తరించి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. జై హనుమాన్, జై శ్రీరామ్.
సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రస్తుతం వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక నిలయంగా మారింది. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్ది చెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందట. చరిత్రలో సా స అంటే సామాన్య శకం, కామన్ ఎరా అని అర్థం. అలా సా స 1166వ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. ఇక్కడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే శని దోషాలు, భయాలు, అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ అత్యధికంగా కనిపిస్తుంది. తీరని కోరికలు ఉన్నవారు, పలు సమస్యలతో సతమతం అవుతున్నవారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. స్వామివారికి చేసే వడమాలలు, బెల్లం పానకం, ఆకు పూజలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. దీనితో పాటు శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ పరిసరాల్లో కనిపించే ప్రశాంత వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. గుర్రాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం చిట్టే శిఖరంగా గల ఏకైక దేవాలయం. ఈ దేవాలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి ఆలయంలో ప్రస్తుతం ప్రతిరోజు నిత్యాన్నదానం, వేసవకాలంలో మజ్జిగ చలివేంద్రం, భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువు పందిళ్ళు తదితర ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతిరోజు ఉచిత ప్రసాదం వితరణ కూడా జరుగుతున్నది. జై శ్రీరామ్, జై హనుమ. మన ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురాయిగూడెం గ్రామంలో ఏం చేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి అద్భుతమైన దేవాలయం ఇది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరిన ఎమ్మటే ఆ కోరికలు తీరడం కూడా జరుగుతుందనేది నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక స్వయంభూగా
ఒక మద్ది చెట్టుకు త్వరలో వెలిసిన దేవాలయము, ఏకైక దేవాలయము మద్ది ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయంలోని ఎంతోమంది భక్తులు వేలాది మందిగా, లక్షలాది మందిగా రాష్ట్ర స్థాయిలో కూడా రావడం జరుగుతుంది. అది ఈ దేవాలయము మా జంగారెడ్డిగూడెం మండలంలో ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇది ఇంచుమించు 100 సంవత్సరాల క్రితమే మద్ది చెట్టు కింద వెలిసిన స్వయంభూ ఆలయము మన స్వామివారి ఆలయము. అలాగే ఈ దేవుని మన స్వామివారిని దర్శించుకొని ఏమైనా కోరికలు ఉంటే 11 సార్లు స్వామివారి గుడి చుట్టూ తిరిగి ఆ కోరికలు తీరిన ఎమ్మటే 108 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది ఇక్కడ సాంప్రదాయము. నాకు మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ పోస్ట్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి నిజరూప దర్శనం స్వయంభూగా వెలిసిన స్వామివారు కాబట్టి మీ అందరూ కూడా వచ్చి మద్ది ఆంజనేయ స్వామి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆలయ ప్రాంగణంలోని ఎండాకాలం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిత్యం కూడా ఇక్కడ మంచినీళ్ళు కూడా ప్యూరిఫై వాటరు, కూలింగ్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే త్వరలోనే చుట్టూ కూడా సలవ పందిర్లు కూడా వేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా జనం పెరుగుతారు కాబట్టి వాళ్ళకి సౌకర్యార్థం అన్నదానానికి సంబంధించిన సత్రం కానీ, ఏదైనా రాత్రులు ఉండే భక్తులు ఉండటానికి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాము ఆలయ కమిటీ తరఫున. ఒకప్పుడు జిల్లా స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా అక్కడి నుంచి కూడా భక్తులు వచ్చి స్వయంభూ స్వామివారు కాబట్టి స్వయంభూ స్వామివారిని దర్శించుకొని వెళ్తాం జరుగుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాలు భక్తి వైభవాన్ని మరింతగా ప్రతిబింబిస్తాయి. మధ్య క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమత్ కళ్యాణాలు, లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు. కార్తీక మాసం 1 రోజులు ఈ క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి 1,00,000 తమలపాకులతో ఆకుపూజ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ దేవాలయ మహిమ దూర ప్రాంతాల వరకు వ్యాపించింది. వైష్ణవ సాంప్రదాయంలో మద్ది ఆంజనేయ స్వామికి నిత్య పూజలు, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరుపుతారు. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. కుటుంబ శాంతి, ఆరోగ్యం, విజయాల కోసం భక్తులు ఎంతో విశ్వాసంతో స్వామివారిని ప్రార్థిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడిని దర్శిస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్ర కాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకొని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక శక్తి ఈ మూడింటికి ప్రతీకగా నిలిచింది శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. దూరాభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఇది. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఏలూరు నుంచి 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకు బస్సు ఉంటుంది. జంగారెడ్డిగూడెం 3 కిలోమీటర్ల దూరం ఆటోలో సులభంగా చేరుకోవచ్చు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ స్వయంభుగా మద్ది ఆంజనేయ స్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే, మద్ది చెట్టులో త్వరలో ఆయన ఇక్కడ స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలవడం, తద్వారా ఏంటంటే శ్రీ మద్ది ఆంజనేయ స్వామి అని ఈ యొక్క ఆలయానికి పేరు పెట్టడం జరిగింది. ఇది ఎవరికైనా సరే ఎప్పటి నుంచో పనులు అవ్వట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కష్టతరమైనటువంటి పనులు అవ్వదు అంటే కనుక ఈ యొక్క మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారికి మొక్కుకున్నట్లయితే ఇక్కడ మీకున్నటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో ఆ కోణంలోనే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ ఈ యొక్క ఆలయ సందర్శన తరచుగా చేయడం. ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే గత 3-4 సంవత్సరాల్లో ఈ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆలయం బాగా ప్రసిద్ధి చెంది, ఎందుకంటున్నానంటే ఆంజనేయ స్వామి అంటే కలియుగ బ్రహ్మ. ఈ కలియుగం మనకి ఇంకా రాబోయే కాలంలో ఆంజనేయ స్వామికి భక్తులు పెరగడం, ఈ యొక్క మద్ది ఆంజనేయ స్వామి మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ స్థానిక ప్రజలుగా మేమందరం నా పేరు సృష్టి అండి. మేము విజయవాడ నుండి వచ్చాము. ఎప్పటి నుంచో ఇక్కడ మద్ది ఆంజనేయ స్వామి గుడికి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈసారికి ఇలా వచ్చాము. ఇక్కడ దర్శనం కూడా వెంటనే రాగానే జరిగింది. ఈ వేసవిలో వచ్చాము, చాలా ఎండలుగా ఉంటాయి అనుకున్నాం, కానీ ఇక్కడ మజ్జిగ, ఎక్కడికక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలు భక్తులకి చాలా బాగా అందిస్తున్నారు. మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు, మంచినీళ్ళు కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. అన్నదానానికి కూడా ఉంది. మేము డొనేషన్ ఇచ్చి వస్తున్నాము, అంతా బాగుంది. రేపు హనుమాన్ జయంతి విశేషంగా రావడం వల్ల మేము చాలా ఆనందంగా ఉంది. నా పేరు వందన అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి అంటే మేము బాగా నమ్ముతాము. మాకు కోరుకున్న కోరికలన్నీ తీరాయి ఇప్పుడు దాకా. సో మేము హైదరాబాద్లో ఉంటున్నా సరే వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగుంటాయండి. ఇక్కడ భోజనం కూడా పెడతారు ఆఫ్టర్నూన్. సో ఫ్రీ భోజనం ఉంటుంది, ప్రసాదం అన్నీ ఉంటాయి, బాగుంటుంది. మాది రాజమండ్రి అండి. మా వాళ్ళు అయితే 2013 నుంచి వస్తున్నారు ఇక్కడికి. మేము ఎప్పుడు వచ్చినా సరే, మేము వచ్చినప్పటికి ఇది చిన్న గుడిగా ఉండేది, తర్వాత చాలా ప్రసిద్ధి చెందింది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. 13 నుంచి వస్తున్నారండి. అప్పటికి ఇది చిన్నగా ఉండేది, అంత పెద్దగా ఉండేది కాదు. సో తర్వాత భక్తులు ఎక్కువ రావడంతో బాగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ.
ఏలూరు నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. ఇది జంగారెడ్డిగూడెం, ఈ మధ్యాహ్న స్వామి గుడి అంటారు. చెట్టు పొదల్లో వెలిసిన దేవుడు. ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికి. ఏ కోరుకున్నా తీరుస్తారు. ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్. 108 ప్రదర్శనలు చేస్తే మన కోరిక తీరుతుంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.